మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాద్ మూర్తి. వెల్కమ్ టు ప్రమో టాక్స్. బీహార్ ఎన్నికల మీద సర్వేల మీద సర్వేలు, షాకుల మీద షాకులు, హై వోల్టేజ్ షాక్స్ ఇస్తున్నాయి సర్వే సంస్థలు. సరే, మాకు అనుకూలంగా ఉందని పార్టీలు చెప్పుకుంటాయి. అక్కడ రెండు ప్రధానమైనటువంటి గ్రూప్స్ ఇప్పటి వరకు అని మనం అనుకున్నాం, ఎన్డీఏ అండ్ ఇండియా కూటమి. ఇప్పుడు జనస్వరాజ్ పార్టీ, ప్రశాంత్ కిషోర్ పెట్టినటువంటి జనస్వరాజ్ పార్టీ వచ్చి ఇప్పుడు ఆ జనస్వరాజ్ పార్టీ ఎవరికి డెంట్ పెడుతుంది, ఎవరికి చాలా లాభకరమైనటువంటి టెంట్ వేసి పెడుతుంది అనేటటువంటిది పెద్ద బిలియన్ మార్క్ క్వశ్చన్ అనమాట. సరే, అది అలా పక్కన పెట్టి నిన్న వచ్చినటువంటి ఒక సర్వే అండి. ఈ సర్వే ఓటు వైబ్ వెబ్సైట్ చేసినటువంటి సర్వే. ఇది ఒక రకంగా ఎన్డీఏకి చాలా ఆందోళనకరంగా ఉంది, అయితే చిన్న ఊరట కూడా ఇచ్చింది. ఇండియా కూటమికి చాలా పెద్ద ఊరటనిచ్చింది, కొంత ఆందోళన కూడా ఇచ్చింది. ఏమిటి ఈ సర్వే ఏం చెప్పింది అని మనం ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్లే ముందు చిన్న వీడియో, కంగారు పడకండి, చివరి వరకు చూడండి. చాలా ఆశ్చర్యకరమైనటువంటి సర్వే ఇది. కాకపోతే ముందుగా ఈ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఒక విషయం మీకు నేను చెప్పాలి. ఏమిటంటే, ఇండియా కూటమి అప్పుడే తాము అధికారంలోకి వచ్చేస్తున్నట్టుగా ఎవరు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు ఎవరు అని, అంటే ముఖ్యమంత్రి ఎవరు అనేటటువంటిది ఇండియా అలయన్స్లో మహాగఠబంధన్ అంటున్నామే బీహార్లో, ఆ ఇండియా అలయన్స్లో పెద్ద విచికిత్స లేదు, దాని మీద పెద్ద చర్చ లేదు. తేజస్వి యాదవే ముఖ్యమంత్రి అనేటటువంటిది. కాకపోతే 3 డిప్యూటీ సీఎంలు ఉండాలి. తేజస్వి యాదవ్ బీసీ కమ్యూనిటీకి చెందినటువంటి వాడు కాబట్టి, అతి పీచిడే వర్గ్ అంటే బాగా బలహీన వర్గానికి చెందినటువంటి, అలాగే దళిత వర్గానికి చెందినటువంటి, అలాగే మరి ముస్లిం కమ్యూనిటీ ఉంది కదా, మరి వీళ్ళతో పాటే ఉంటున్నటువంటిది. దానికి సంబంధించి 3 డిప్యూటీ సీఎం ఇవ్వాలి అనేటటువంటి ఒక చర్చ అక్కడ జరుగుతుంది. ఈ 3 ఎవరు అనేటటువంటిది ఇదండి. ఇది ఇలా ఉంటే అటు ఎన్డీఏలో కూడా సీఎం పదవి అనేటటువంటిది పెద్ద డైలమా. ఈసారి నితీష్కి ఇస్తారా ఎవరా అనేటటువంటిది. ప్రస్తుతానికి మాత్రం నితీష్నే అట్లా ముందు నిలబెడతారు, కానీ నితీష్కి ఎవరు, మహారాష్ట్రలో ఎక్స్పెరిమెంట్ ఏం చేసిందో బీజేపీ అలాగే జరగవచ్చు అని చెప్పి నితీష్కి కూడా తెలుసు, అమిత్ షాకి తెలుసు. అందుకని ఎవరి వ్యూహాల్లో వాళ్ళు ఉన్నారు. కానీ అక్కడ కూడా విచిత్రంగా ఇప్పుడు 2 డిప్యూటీ సీఎంలు ఉన్నారు కదా, 3 డిప్యూటీ సీఎంలు ఉండాలని చెప్పేసి అదొక పెద్దది. సరే, చిరాగ్ పాస్వాన్ వేరే వ్యవహారం అదంతా కూడా. అది ఏం జరుగుతుంది ఏమిటనేది వేరే వీడియోలో మాట్లాడదాం. ఇప్పుడు ఓటు వైపు చేసినటువంటి సర్వే దగ్గరికి వస్తానండి. ఈ సర్వేలో షాకింగ్ రిజల్ట్ ఏమిటాయా అంటే, ఫర్ ద ఎన్డీఏ ఓవరాల్గా, ఎందుకంటే ఈ సర్వే గురించి ఎందుకు చెప్తున్నా అంటే, చాలా సర్వేలు వస్తున్నాయి, కొంచెం ఈ సర్వే పాటించినటువంటి ప్రమాణాలు, అనుసరించినటువంటి పద్ధతులు, ఆ పారామీటర్స్ అవన్నీ కూడా కొంచెం నచ్చాయి. కాస్త ఎక్యురేట్గా ఉండొచ్చేమో అని చెప్పి మీకు నేను చెప్తున్నాను అనమాట. అన్ని కాన్స్టిట్యున్సీస్లు తీసుకోవడము, మేల్, ఫిమేల్, క్యాస్ట్ వైజ్, ఏజ్ వైజ్, రీజన్ వైజ్, ఎకనామికల్ స్టాటిస్టిక్స్ తీసుకోవడం, అన్ని రకాలుగా కూడా తీసుకొని వీళ్ళు చేసినటువంటి సర్వే ఇది. సో ఈ వీళ్ళు చేసినటువంటి సర్వేలో చాలా షాకింగ్ రిజల్ట్. ఎవరికి షాకింగు, ఎవరికి ఆందోళన? అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏకి. ఏమిటి ఆ షాకింగ్ రిజల్ట్ అంటే, ఇన్కంబెన్సీ, యాంటీ ఇన్కంబెన్సీ. మొత్తం ఓవరాల్గా బీహార్లో యాంటీ ఇన్కంబెన్సీ ఎంత శాతం ఉంది, ప్రజలలో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఎంత ఉంది అంటే 48% ఉందండి. మరి ఇది షాకింగ్ కదా, ఎన్డీఏకి షాకింగ్ న్యూస్, ఆందోళన కలిగించేటటువంటి రిజల్ట్ కదా ఇది, సర్వే కదా తప్పనిసరిగా. సో యాంటీ ఇన్కంబెన్సీ ఇప్పుడు ఎన్డీఏకి అనుకూలంగా 32%, అదర్స్కి కొంత, అంటే ఎన్డీఏకి అనుకూలంగా 32, వ్యతిరేకంగా 48%, అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇచ్చినటువంటి. ఇది చాలా ఆందోళన కలిగించేది. ఇంకొకటి, ఈ వెబ్సైట్కి మీరు వెళ్ళండి, ఓటు వైబ్ వెబ్సైట్ అంటే అందులో దొరుకుతుంది ఇంకా డీటెయిల్గా. నేను చాలా కీలకమైన 3-4 పాయింట్సే చెప్తున్నాను. ఇంకొకటి ఏమిటంటే, ముఖ్యమంత్రి
ప్రిఫరబుల్ క్యాండిడేటు ముఖ్యమంత్రిగా ఎవరు అని బీహార్లో చేసినటువంటి ఈ వెబ్సైట్ చేసినటువంటి సర్వేలో తేలింది ఏమిటాయా అంటే ఎవరికి ఎంత పర్సెంట్ అంటే నితీష్ కుమార్కి కేవలం 23%, 23.4% అండి, 23.4%. అదే తేజస్వి యాదవ్ విషయంలో 35%. నితీష్ కుమార్ కంటే 12% ఎక్కువగా ఉంది. అలాగే చిరాగ్ పాశ్వాన్కి అయితే 8.9% ఇచ్చారు ప్రజలు. అలాగే జనస్వరాజ్ పార్టీ పెట్టినటువంటి ప్రశాంత్ కిషోర్కి 13.8%, దగ్గరకు వచ్చేస్తున్నాడు నితీష్ కుమార్కి దగ్గరలో. సో ఇది నిజంగా ఎన్డీఏని ఆందోళన పరిచినటువంటి విషయం అన్నమాట. పోతే ఓవరాల్గా మరి ఎవరికి మీరు ఓటేస్తారు ఏమిటి అనేటటువంటిది ప్రస్తుతం ఈ మొత్తం మహిళలకు అందరికీ కూడా 10,000 రూపాయలు, ఈ దీపావళి పండగ చేసుకోండి హాయిగా అని 10,000 రూపాయలు ఇస్తున్నారే. నిరుద్యోగులకు మెట్రిక్ చదివిన వాడికి ఇంత, ఇంటర్మీడియట్ చదివిన వాడికి ఇంత, డిగ్రీ చదివిన వాడికి ఇంత, అసలు ఏమీ చదివిన వాడికి 1,000 రూపాయలు 2 సంవత్సరాల తప్పని ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఈ రకరకాల ఈ ప్రపంచంలో ఉన్న పథకాలన్నింటినీ కూడా, ఫ్రీబీలన్నింటినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. కాబట్టి దీని ఎఫెక్ట్ ఉంటుంది కదా. ఓవరాల్గా చూస్తే ఆందోళన కలిగించినవి చెప్పాను కదా. ఇప్పుడు చూడండి, ఎన్డీఏకి కొంచెం ఊరట కలిగించేటటువంటి విషయం ఏమిటా అంటే ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఓవరాల్గా ఎలా ఉంటుందా అంటే ఓట్ షేరు ఎవరికి ఎంత రావచ్చు అంటే 41.3% ఎన్డీఏకి, 39.7% ఇండియా కూటమికి. డిఫరెన్స్ ఎంత? 1.6% డిఫరెన్స్ అండి. ఇది అంటే ఎన్డీఏ పట్ల పూర్తి వ్యతిరేకత ఉంది, నితీష్ కుమార్ పట్ల పూర్తి వ్యతిరేకత ఉంది. మరి ఈ ఓట్ పర్సంటేజ్ విషయంలో ఈ డిఫరెన్స్ ఏంటి? కేవలం 1.5, 1.6%. అటు ఇటు తారుమారు అవడానికి గతంలో కూడా పెద్ద తేడా లేదు. సో ఇటు నుంచి అటు, అటు నుంచి అటు ఒక అంటే ఈ 1.6లో 8% ఇటు నుంచి అటు మారినా, అటు నుంచి ఇటు మారినా అంత తలకిందులు అనమాట. కాబట్టి ఇది ఏం జరుగుతుందని చెప్పలేము. కానీ అందరూ కూడా అనుకుంటున్నది ఏమిటాయా అంటే మహిళలకు ఖాతాలో డైరెక్ట్గా 10,000 రూపాయలు వేయడం అనేటటువంటిది, నిరుద్యోగులకు డబ్బు వేయడం అనేటటువంటిది, అనేక రకాల పథకాలు, పాలసీలు ప్రవేశపెట్టడము, స్కీమ్స్ ప్రవేశపెట్టడము, ఎన్నెన్నో ఇనాగరేషన్స్, వందలాది పథకాలకు శంకుస్థాపనలు ఇవన్నీ కూడా జరిగాయి. ఏది ఏమైనా ఈ దెబ్బని ఎలా తట్టుకుంటారు? ఎన్డీఏ ఇచ్చే 10,000 రూపాయలు ఇట్లాంటివన్నీ ఎలా తట్టుకుంటారని చెప్పి తేజస్వి యాదవ్ని అడిగితే ఆయన నిన్న మీటింగ్లో ఏం చెప్పాడా అంటే, అయ్యా మీరు ఎప్పుడో ఎన్నికల టైంకి వచ్చేటటువంటి 10,000 రూపాయల గురించి మీరు ఆలోచించకండి, నేను కానీ అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను అని అన్నాడు. ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నాడు. అయితే తేజస్వి యాదవ్ మాటల్ని నమ్మాలా వద్దా అంటే కొత్తగా ఇప్పుడు అతను చెప్తున్నటువంటిది కాదు. గతంలో నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఈయన డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు ఈయన నిరుద్యోగ యువకుల కోసం ప్రవేశపెట్టినటువంటి పథకాలు కొన్ని ఉన్నాయి. చాలా బ్రహ్మాండమైనటువంటి నిరుద్యోగ యువకులని అందరినీ కూడా ఆకర్షించినటువంటి కొన్ని పనులు, ఈయన చేపట్టినటువంటి పనులు ఉన్నాయి తేజస్వి యాదవ్. అందుకనే యువత తేజస్వి యాదవ్ వెనక ఈ రోజున నిలుస్తుంది అని చెప్పి అందరూ కూడా అనుకుంటున్నారు. చూద్దామండి ఈ ఓటు వైబ్ చేసినటువంటి సర్వే. ఇప్పుడు క్యాండిడేట్స్ని ప్రకటించిన తర్వాత అసలు సర్వేలు మొదలవుతాయి. ఎందుకంటే ఆల్రెడీ జనస్వరాజ్ పార్టీ, ప్రశాంత్ కిషోర్ పార్టీ 51 క్యాండిడేట్స్ని ప్రకటించేసింది. ప్రకటించిన తర్వాత అందులో కేవలం 9 మాత్రమే. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ అగ్రవర్ణ నేపథ్యం నుంచి వచ్చాడని చెప్పేసి అంటున్నారు కదా, ఆయన కేవలం 9 మందికి మాత్రమే 51లో అప్పర్ క్యాస్ట్ అభ్యర్థులకి ఇచ్చాడు. మిగిలినవన్నీ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వీళ్ళకి ఇచ్చాడు. ఆయన ఎలా ఉంటాడు, ఎక్కడెక్కడ ఏ అభ్యర్థిని ఎవరెవరు నిలబెడుతున్నారు, ఎవరితో తలపడుతున్నారు, ఇవి చాలా కీలకం అన్నమాట. ముందు మొత్తానికైతే ఓటు వైపు ఇచ్చినటువంటి ఈ సర్వే ఫలితాల ద్వారా చాలా ఆందోళన కలిగిస్తుంది ఎన్డీఏకి, కొంత ఊరట కలిగిస్తుంది. అలాగే చాలా ఊరట కలిగిస్తుంది ఇండియా కూటమికి, కొంత ఆందోళన కలిగిస్తుంది. ఇంకా స్పష్టత రావాలంటే మరి కొన్ని రోజులు పోవాలి. ఇది ప్రస్తుతానికి ఓటు వైపు ఇచ్చినటువంటి సర్వే ఫలితాల వివరాలు. థ్యాంక్ యూ.